ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువకులందరికీ ముందుగా నమస్కారం. అలాగే నాతో పాటుగా ఈరోజు నూతనంగా 77వ వార్డుకి వార్డు అధ్యక్షుడిగా పదవి పొందిన మంత్రి రవి గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చుక్క వెంకన్న గారికి నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన వార్డులో మైనార్టీలకు కూడా మెయిన్ కమిటీలో స్థానం దొరకడం మన కార్పొరేషన్ వచ్చిన తర్వాత మొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఈ అవకాశం వచ్చింది. ఎప్పుడు కూడా 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉన్న మమ్మల్ని మొదటి కమిటీలో ఈసారి పెట్టడం జరిగింది. గండి బాబ్జీ గారికి ఈ విషయమై ధన్యవాదాలు తెలుపుకుంటూ గండి వంశీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందైతే మన వార్డు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేది. కొన్ని రోజుల నుంచి చూస్తాం, కార్యకర్తలు అయితే ఉన్నారు కానీ సరైన నాయకత్వం లేక గమ్యం లేని ప్రయాణంలాగా ఉండిపోయింది. ఎందుకంటే ఎవరు నాయకత్వం చేసినా చేయకపోయినా మన వార్డు తెలుగుదేశం కంచుకోటగానే ఉండేది. అలాంటిది ఈరోజు మంచి నాయకులను మనకి గండి బాబ్జీ గారు, గండి వంశీ గారు మాపై నమ్మకం ఉంచి చుక్క వెంకన్న గారిని, మంత్రి రవి గారిని ఈ వార్డుకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి మనమందరం కూడా ఏ విషయమైనా అభివృద్ధి విషయంలో కానీ, పార్టీ బలోపేత విషయంలో కానీ కూటమి నాయకులతో కలిసి పనిచేయడానికి, రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో కూటమి తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేసి మన వార్డు అభివృద్ధి కొరకు కానీ, పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పోరాడదాం, మన వార్డుని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.